వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. మెరుపులా దూసుకుపోయే మిసైల్స్, ఉరుముల దడ పుట్టించే ట్యాంకర్లు, క్షణాల్లో విధ్వంసం చేసే బాంబర్స్, బుల్లెట్ల వర్షం కురిపించే మెషిన్ గన్స్. భారత్ పాక్ దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు గర్జిస్తున్నాయి. ప్రతీకారం కోసం ఇరు దేశాల సైనికుల తుపాకులు ఎదురు చూస్తున్నాయి. అమాయకుల ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్ర భూతాన్ని తరిమేందుకు భారత సైన్యం రంగంలోకి దిగుతుంది. నియంత్రణ రేఖకు అవలనక్కి నరభేదం సృష్టిస్తున్న ముష్కరులపై డేగ కళ్ళతో నిఘా పెట్టింది. భారత్ వేట పాక్ షేక్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తీరు మార్చుకోవడం లేదు, బుద్ధి మారడం లేదు. అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరి తెగించింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్ను సైనిక రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకొని అబాసుపాలైంది. అర్ధరాత్రి దాటినప్పటి నుంచి భారత్పై ఎడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నింటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే గాక 3 పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. 2 పాక్ పైలట్లను బందీలుగా పట్టుకుంది. రాజధాని ఇస్లామాబాద్తో పాటు కీలక పాక్ నగరాలపై ఒకే రోజు 2 సార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలను నేలమట్టం చేసింది. 2 రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా 2వ పరాభవం రుచి చూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ జమ్మూపై పాక్ దాడులను తిప్పికొట్టామని తెలిపింది. జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. పాకిస్తాన్కు చెందిన 3 యుద్ధ విమానాలు కూల్చివేయగా పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16ను భారత్ కూల్చివేసింది. 2 JF-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. 10 పాక్ డ్రోన్లను S-400తో భారత్ పేల్చేసింది. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో సమర భేరీ మోగింది. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇరు దేశాల నుంచి వస్తున్న ప్రతిఘటనలు యుద్ధ ఘంటికలను మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాకు అనేక దేశాలు మద్దతుగా నిలిచాయి. టెర్రరిజానికి ఊతమిచ్చే చర్యలకు స్వస్తి పలకాలని దాయాదికి హితో పలికాయి. యుద్ధ మేఘాలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. భూమి, ఆకాశం, సముద్రం మార్గం ఏదైనా శత్రువుల గుండెల్లో వణుకు తప్పదు. భారత సైన్యం చేతిలో అధునాతన అస్త్రాలున్నాయి. అందుకే ఎప్పుడైనా ఏ క్షణమైనా సమరానికి సై అంటుంది భారత్. టాప్ 4 సూపర్ పవర్ కంట్రీగా నిలిచింది ఇండియన్ ఆర్మీ. అందుకే అమ్ముల పొదిలో అస్త్రాల భాండాగారాన్ని నింపుకుంది. బార్డర్లో శత్రు దేశాల చొరబాట్లు, అలజడులకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతుంది. System. Air defense system.